చైర్పర్సన్ సదాశివపేట నరేంద్ర గారు, అలానే రైతు సంఘం అధ్యక్షులు, భారత కిసాన్ సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, సదాశివపేట మండలం నుంచి వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సిస్టమ్ అన్నది మరింత పటిష్టం చేయడానికి, రైతుల యొక్క భూ సమస్య పరిష్కారాలు మరింత సులభతరం చేయడానికి భూభారతి చట్టం అన్నది ప్రవేశించడం జరిగింది. జనవరి 4వ తేదీన భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి 3 నెలల లోపల, అంటే మన ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూభారతికి సంబంధించిన నియమాలు కూడా విడుదల చేసి భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే, ఇంతకుముందు ఉన్న సిస్టంలో మనకు ఎప్పుడైతే మనం సవరణలు చేస్తామో రికార్డ్ ఆఫ్ రైట్స్లో, దాంట్లో నోటీస్ ఇవ్వడం అన్నది మ్యాండేటరీగా ఉండేది కాదు. ఇప్పుడు ఏ సవరణ చేయాలన్నా కూడా, పేరు ఏవి మార్చాలన్నా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే పార్టీస్ అందరికీ కూడా హియరింగ్ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంతకుముందు కొంతమంది రైతులు వచ్చి కంప్లైంట్ చెప్పేవారు, మాకు తెలియకుండానే మా పేరు మార్చాలని. కానీ ఇప్పుడు ఈ నోటీస్ సిస్టమ్, ఫీల్డ్ ఎంక్వైరీ సిస్టమ్ మరియు హియరింగ్ అన్నది కంపల్సరీ చేయడం వల్ల ఇటువంటి తప్పులు అన్నవి జరగకుండా ఉన్నాయి. దాంతోపాటు ఒకవేళ తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఏదైనా అసంతృప్తి ఉంటే అప్పీల్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వరకు ఒక్కసారి ఆర్డర్ ఫైనల్ అయిన తర్వాత సివిల్ కోర్ట్ ఒకటే వారికి ఫైనల్ రిసార్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు రెండంచెల అప్పీల్ సిస్టమ్ అన్నది ప్రవేశపెట్టడం జరిగింది. తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓ అప్పీల్ చేయొచ్చు, ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద కలెక్టర్ గారికి అప్పీల్ చేయొచ్చు, అలాగే కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏదైనా సమస్య పరిష్కారం కావడం లేదు అంటే ఈ అప్పీల్ సిస్టమ్ ద్వారా వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఒక ముఖ్య చేంజ్ ఏమంటే, భూ కమతానికి కూడా మ్యాప్ అన్నది ఫిక్స్ చేసే విధంగా కూడా దీంట్లో ఒక అంశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి భూ కమతానికి కూడా భూదార్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యూనిక్గా ఉంటుందో అదేవిధంగా భూదార్ అని ప్రతి భూ కమతానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైనా సర్వేయర్తో ఒకసారి ఆ మ్యాప్ మనం ఫిక్స్ చేసుకుంటే అది పట్టణాల పాస్బుక్లోనే మ్యాప్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమంటే మనకు భూ సరిహద్దులు అనేవి ఫిక్స్ అయితే, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ అయితే కాబట్టి రైతుల మధ్య పరస్పర కొట్లాటలు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంతకుముందు మనం కంప్లైంట్స్ చూసేవాళ్ళం, మా భూమి మేము పడా పెట్టాము, పక్కనున్న రైతు వచ్చి కబ్జా చేసుకున్నారు, మేము వదిలేసి హైదరాబాద్కు వెళ్ళాము, వచ్చేలోపు పక్క రైతులు మా భూమి ఆక్రమిస్తున్నారు, ఇటువంటి కంప్లైంట్స్ వచ్చేవి. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనకు మ్యాప్ అన్నది ఫిక్స్ చేసుకుంటే ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతో పాటు మనకు సాల పరిణామం కూడా పరిష్కారం చేయడానికి ఇప్పుడు అవకాశం కల్పించడం జరిగింది. 2014 ముందు జూన్ 2, 2014 రాష్ట్రం ఏర్పాటు అవ్వక ముందు ఏవైతే మనకు సాల పరిణామాలు జరుగుతున్నాయో అవి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్టీఓ లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో కానీ, నిషేధిత భూమిలో కానీ, ఎండోమెంట్స్ కానీ, వక్ఫ్ భూమిలో కానీ ఏవైనా నిషేధిత ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి ముందుగా మన పెద్దలందరూ చెప్పారు, జై జవాన్ జై కిసాన్. భారతదేశం అంటేనే మరి జవాన్ ఏ విధంగా దేశాన్ని రక్షించడానికి రాత్రి పగలు ఎట్లా కష్టపడుతున్నారో, జై కిసాన్
అలాగే మన కడుపు నింపడానికి, మన ఆరోగ్యం ఉండడానికి, అన్ని రకాలుగా మనం ఆర్థికంగా ఎదగడానికి కూడా కిసాన్ కూడా అంతే విలువగా మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా చేసుకుంటున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన జిల్లా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, ఇన్ఛార్జి కొండ సురేఖ మురళి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి, మిగతా కేంద్ర మంత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రోగ్రాం భూమాత ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువు పడ్డారు. ఈ బాధలు అన్నీ కూడా ఎవరిన్నారు మొదట అంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడున్న సమస్యలు, ఆయన ఒక్క సమస్య కాదు, రైతు గురించి విన్నాడు, ఇంకా జిరాక్స్ చేసిన పైసలు. సరే అట్లా కూడా ఎవరన్నా అధికారి దగ్గర పోదామని దళాలు పట్టుకుంటే వాళ్ళకు దళాలు కూడా పిల్లలు పీక తిన్నారు, కానీ ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. అది కాలేవు కాబట్టి చేసి పెట్టలేదు. మరి ఇలాంటి దరిద్రాన్ని ఈరోజు కడిగేసేసి ప్రజలను సంతోషంగా మరి ఈరోజు మిమ్మల్ని రైతులని మరి ముందుకు తీసుకెళ్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారి కృషి. ఈరోజు భూమి ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పింది, సొంత భూమి తీసుకుపోయి అది మన పాస్బుక్లో 20 ఎకరాలు ఉంటే, ఎక్కువ ఉంటే 2 ఎకరాలు. అలాగే గవర్నమెంట్ పక్కన గవర్నమెంట్ భూమి ఉన్నది అనుకోండి, ఆ భూమి పక్కన పట్టాదారు ఉంటే అది కూడా గవర్నమెంట్ భూమి అంటే. గవర్నమెంట్ పక్కన ఉన్న భూమి సర్వే నెంబర్ ఉంటే ఎవరైనా పట్టా భూమి దాని పక్కన ఉంటే అనుకోండి, గవర్నమెంట్ భూమి ఎన్ని ఎకరం ఉంటే ఇది 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా గవర్నమెంట్ అని రాసింది. అంటే ఎవరు చేసినట్టు, ఎందుకు చేసినట్టు, ఎవరి కోసం ఆ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా మరి ఈరోజు ఆ తప్పు కడకలన్నీ తీసేసి ఇప్పుడు ఆర్టీఓ గారు చక్కగా మీకు నిర్ణయించు ఏ కాలంలో ఉన్నాయి, ఏ కాలంలో ఏమేమి చేస్తారని క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరికీ అర్థమై ఉంటుంది. ఏ సమస్య ఉన్నా ప్రతి గ్రామంలో కూడా మన సీఎం గారు 14వ తారీఖు లాంచింగ్ చేసినప్పుడు చెప్పింది, ప్రతి గ్రామంలో అధికారులు వెళ్తారు, అక్కడ కూర్చొని సవరించి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.